నమస్తే. జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. బజరంగబలి హనుమంతుడిని స్మరించడం వల్ల మన మనసులోని భయాలు, ఆందోళనలు ఎలా మటుమాయం అవుతాయో, ఆయన అనుగ్రహం మన జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని అద్భుతమైన విషయాలు హనుమంతుడి అనుగ్రహం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. అయితే నా భయం నచ సంతాపః అనే శ్లోకం ప్రకారం హనుమంతుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తే భయం, దుఃఖం, దైన్యం వంటివి క్షణాల్లో నశిస్తాయి. ఆధునిక కాలంలో మనిషిని పట్టి పీడిస్తున్న అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, అశాంతి వంటివి తెలియకుండానే మనలో పాతుకుపోయిన భయానికి సంకేతాలు. హనుమంతుడు కేవలం శక్తికి మాత్రమే కాదు, ధైర్యానికి, మానసిక స్థిరత్వానికి కూడా ప్రతీక. ఆయన అనుగ్రహం మనపై ఉన్నప్పుడు బాహ్య కారణం లేకుండానే అశాంతి తగ్గి ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన అనుగ్రహం మనపై ఉన్నప్పుడు బాహ్య కారణం లేకుండానే మనలోని అశాంతి తగ్గి ప్రశాంతత అలుముకుంటుంది. ఆధునిక ఒత్తిడి పూరిత జీవితంలో ఇది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. హనుమంతుడి ప్రభావం మొదలైనప్పుడు గందరగోళంగా ఉన్న మనసు స్థిరపడుతుంది. కష్టమైన పరిస్థితులను కూడా ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతాం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శరీరంలోని వాత దోషం సమతుల్యమై ప్రాణశక్తి స్థిరపడటం వల్ల భయం సహజంగానే తగ్గుతుంది. మనసులోని భయం పోయాక ఇతరుల నుంచి ధైర్యం లేదా ఆమోదం, వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం మనకు ఉండదు. మనలోని అంతర్గత బలం పెరుగుతుంది. దీనివల్ల మన సొంత నిర్ణయాలపై మనకు నమ్మకం కలుగుతుంది. ఇది మనలోని హృదయ చక్రం, హార్ట్ చక్ర ఉత్తేజితమై భావోద్వేగ స్థిరత్వం లభిస్తుందనడానికి నిదర్శనం. భయపెట్టే ఆలోచనలు వచ్చినా హనుమంతుడి కృప వల్ల వాటి తీవ్రత తగ్గి అవి మనల్ని నియంత్రించకుండా పక్కకు తప్పుకుంటాయి. ఊహల ద్వారా కలిగే భ్రమలు తొలగిపోయి వాస్తవికతపై దృష్టి మళ్ళుతుంది. శ్వాస నిలకడగా మారుతుంది. హనుమంతుడు బ్రహ్మచర్యానికి, క్రమశిక్షణకు ఆదర్శం. అందుకే ఆయన కృప ఉన్నవారికి క్రమశిక్షణతో కూడిన జీవనం పట్ల ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. చిన్న చిన్న దినచర్యలు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇది ఆందోళనకు తావు లేకుండా చేస్తుంది. హనుమంతుడి భక్తి మనలో స్థిరమైన విశ్వాసాన్ని నింపుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా దైవంపై భారం వేయడం అలవడుతుంది. చివరిగా భయం మీద ఆధారపడిన జీవితం నుంచి దైవ విశ్వాసం మీద ఆధారపడిన జీవితానికి మనం మారుతాం. మిత్రులారా, హనుమంతుడిని స్మరించడం అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు. ఆయన లాంటి స్థితప్రజ్ఞతను మన జీవితంలో అలవర్చుకోవడం ఈ ఆధ్యాత్మిక శక్తిపై ఈ ఆధ్యాత్మిక శక్తి వెనుకాల ఉన్న రహస్యం. హనుమంతుడు ఎటువంటి సంక్షోభం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా చెక్కు చెదరకుండా దాన్ని ఎదుర్కోవడం మనకు సుందరకాండలో, రామాయణంలో, పరాశర సంహితలో అన్ని చోట్ల కనిపిస్తుంది. అటువంటి లక్షణాల్ని మనం కూడా హనుమంతుడి అనుగ్రహం వల్ల పుణికిపుచ్చుకోవడం వల్ల ధైర్యం పెరిగి భయం గాలికి కొట్టుకుపోతుంది. అలా గాలికి కొట్టుకుపోయేలా చేసేవాడే గాలిసుతుడు, వాయుసుతుడైన హనుమంతుడు. జై బజరంగబలి, జై హనుమాన్, జై శ్రీరామ్.